ఫ్రెండ్స్ ఒకవేళ మీరు 15,000 నుంచి 20,000 బడ్జెట్‌లో మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే, ఒక 6 నెలల క్రితం నుంచి మనం ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు ప్రైజెస్ అనేవి పెరిగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్‌మీ పీ4 తీసుకున్నారనుకోండి, 16,000కి కూడా దొరికేది. ఇప్పుడు 20,000కి వెళ్ళిపోయింది. సో, అలా చాలా మొబైల్ ప్రైజెస్ అనేవి మనకు ఈ చిప్స్ ప్రైజెస్ పెరిగిన కారణంగా పెరిగిపోయాయి. సో, మరి మనకు కన్‌ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువుంది. మరి ఈ వీడియోలో నేను మీకు ఏ మొబైల్ కొనుక్కుంటే మీ డబ్బులనేవి సేవ్ అవుతాయి, ఏ మొబైల్ కొనుక్కుంటే మీకు మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ దొరుకుద్ది అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనం సామ్సంగ్ దగ్గర నుంచి మాట్లాడదాం. సామ్సంగ్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మనకు తక్కువ ప్రైజ్‌లో దొరుకుతుంది. సామ్సంగ్ F36, M36. కాకపోతే ఈ మొబైల్ అనేది ఎవరికైతే ఎక్కువగా పర్ఫార్మెన్స్ కావాలో వాళ్ళకి పనిచేయదు. పేరెంట్స్‌కి గిఫ్ట్ ఇస్తాం అని అనుకునే వాళ్ళకి పనిచేస్తది. ఎందుకంటే పేరెంట్స్ ఎక్కువగా కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. గేమింగ్ ఎక్కువ చేయరు కదా! కాల్స్ మాట్లాడుతూ ఉంటారు, వీడియోస్ చూస్తూ ఉంటారు, షార్ట్స్ చూస్తూ ఉంటారు, వాట్సాప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు చూసారా? సో, వాళ్ళకి ఇది బానే ఉంటుంది. ప్రైజింగ్‌ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు ఫీచర్స్ అనేవి తోపుగా ఏం లేవు. అంటే పర్ఫార్మెన్స్ అనేది సూపర్‌గా ఏమి ఉండదు. కాకపోతే దీనిలో మనకు డిస్‌ప్లే అనేది బాగుంటుంది. డిస్‌ప్లే అంటే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు నాచ్ డిస్‌ప్లేని ప్రొవైడ్ చేసేసారు. పంచ్ హోల్ డిస్‌ప్లే ఇస్తే బాగుండు. కాకపోతే సామ్సంగ్ వాళ్ళు ఒకటి ఇస్తే ఒకటి ఎగరగొడుతూ ఉంటారు కదా! తక్కువ ప్రైజింగ్‌లో మొబైల్ ఇస్తున్నారు కాబట్టి మనకు మరి డిజైన్ పరంగా ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే అంత బాగా ఏమనిపించదు. కాకపోతే అమోలెడ్ డిస్‌ప్లే ప్రొవైడ్ చేసేసారు. దాని కారణంగా మొబైల్ డిస్‌ప్లే అనేది బాగుంటుంది. ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ వీళ్ళ ఫేవరెట్ ప్రాసెసర్ కావచ్చు. ఎందులో చూసినా ఆళ్ళు 15,000 దాంట్లో అదే ప్రాసెసర్ ఇస్తూ ఉంటారు. 35,000 లాంచ్ చేసినా అదే ఇస్తూ ఉంటారు. సో, మరి మొత్తానికి ఈ ప్రాసెసర్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. దీంతో పాటే మనకు సామ్సంగ్ మొబైల్‌లో మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే యూఐ అనేది క్లీన్‌గా ఉంటుంది. మొబైల్‌లో అప్డేట్స్ అనేవి ఒక 6 ఇయర్స్ పాటు ప్రొవైడ్ చేస్తారు. అంటే లాంగ్ టర్మ్ పాటు మొబైల్ వాడాలి అనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. అయితే దీనిలో డ్రాబ్యాక్ ఏంటి అంటే 5000 ఎంహెచ్ బ్యాటరీ ఇస్తారు. ఈ మధ్య కాలంలో 5000 ఎంహెచ్ బ్యాటరీ అనేది నథింగ్ అని చెప్పేసేసుకోవచ్చు. ప్లస్ బాక్స్‌లో చార్జర్ ఇవ్వరు. ఇచ్చిన అంటే మనం బయటికెళ్ళి కొనుక్కుందాం అన్నా సరే 25 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తది. ఇది దీనికి సంబంధించిన బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నాకనిపించింది. సో, ఒకవేళ మీకు సామ్సంగ్ బ్రాండింగ్‌లో మొబైల్ కావాలంటే ఈ 2 మొబైల్స్ చూడొచ్చు. లేదా సామ్సంగ్ A35 అనే రూపంలో ఇంకొక ఆల్టర్‌నేటివ్ కూడా ఉంది. కాకపోతే సామ్సంగ్ F36, M36 అని చెప్పేసి వస్తది. దాంతో కంపేర్ చేసినప్పుడు ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఫీచర్స్ కూడా బానే ఉంటాయి. ప్రాసెసర్ మారదు. ప్రాసెసర్ అదే ప్రాసెసర్ ఇస్తారు. కాకపోతే ముందు వైపు మనకు ఆ నాచ్ డిస్‌ప్లే కాకుండా పంచ్ హోల్ డిస్‌ప్లేని ప్రొవైడ్ చేయడంతో పాటు మొబైల్ చూడ్డానికి బాగుంటుంది. అయితే ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు ఎక్కువ ప్రైజింగ్‌లో లాంచ్ అయ్యి ఉండే. ఇప్పుడు మనకు 20,000 లో బడ్జెట్‌లో దొరుకుతుంది. ఎక్కువ కాలం పాటు అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ మొబైల్‌ని అయితే మనం కొనుక్కోవచ్చు. అది కూడా ఎవరికి పేరెంట్స్‌కి గిఫ్ట్ ఇస్తామని అనుకుంటే మాత్రమే. లేదు నాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే రియల్‌మీ పీ4 తీసుకోవచ్చు. రియల్‌మీ పీ4 అల్ట్రా అని చెప్పేసి దొరుకుతుంది. నేను చెప్పాను కదా! ఈ మొబైల్ అనేది 16,000 ప్రైజింగ్‌లో దొరికింది. అటువంటిది ఇప్పుడు దీన్ని 20,000కి సేల్ చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఈ మొబైల్ ప్రైస్ అనేది మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. సో, మరి అది తగ్గినప్పుడు మీకు తెలియాలి అంటే మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. దానిలో జాయిన్ అయిపోండి. నేను ఎప్పుడు దీని ప్రైజింగ్ తగ్గినా సరే దానిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లస్ ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్ లింక్స్ అనేవన్నీ ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు క్లిక్ చేసి బై చేయొచ్చు. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే పర్ఫార్మెన్స్ ప్రకారం బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 80 వాట్స్ ఛార్జర్‌ని బాక్స్‌లో ప్రొవైడ్ చేసేస్తారు. డిస్‌ప్లే అనేది ఫ్లాట్‌గా ఉంటుంది. డిజైన్ అనేది యావరేజ్‌గా ఉంటుంది. దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కెమెరా పర్ఫార్మెన్స్ తోపు ఉండదు. ఓఎస్ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేయలేదు. ఇది కూడా ఇస్తే ఈ మొబైల్ అనేది ఇంకా సూపర్‌గా ఉండేది. మరి దీనికి ఆల్టర్‌నేటివ్‌గా వీళ్ళ దాంట్లోనే పీ3 ప్రో, పీ3 అల్ట్రా అని చెప్పేసి ఉన్నాయి గానీ అవి కొంచెం ఓల్డ్ మొబైల్స్. ఒకవేళ మీకు ఓల్డ్ మొబైల్స్ అయినా పర్లేదు. నేను తక్కువ కాలం పాటు మొబైల్ వాడతానంటే కొనుక్కోండి దాన్ని. లేదు నేను ఎక్కువ కాలం పాటు మొబైల్ వాడతానంటే మాత్రం దీన్నే కొనుక్కోండి. ఇక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఎప్పుడు 20,000 బడ్జెట్‌లో ఒక ఫేవరెట్ మొబైల్‌గానే ఉంటూనే ఉంది. అదే నథింగ్ ఫోన్ వాళ్ళ సీఎంఎఫ్ 2 ప్రో అని చెప్పేసి ఉంటుంది. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు మార్కెట్‌లో ఎన్ని మొబైల్స్ ఉన్నా సరే ఈ మొబైల్ పక్కకు పెడితే ఇది నథింగ్ ఫోన్ అని చెప్పడానికి ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. డిజైన్ అనేది చాలా యూనిక్‌గా ఉంటుంది. ప్లస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మీరైతే డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేసేసారు. కాకపోతే పర్ఫార్మెన్స్ అనేది తోపు పర్ఫార్మెన్స్ ఏం రాదు మీకు. 120 ఎఫ్‌పిఎస్ అన్లాకింగ్ ఉందని చెప్తారు గానీ మీకు కాన్స్టెంట్‌గా అంత ఎఫ్‌పిఎస్ రావు. యావరేజ్ గేమింగ్ చేసుకోవచ్చు. యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ముందర వైపు నుంచి మనకు ఫ్లాట్ డిస్‌ప్లే కనిపిస్తది. కాకపోతే డిస్‌ప్లే క్వాలిటీ అనేది బాగుంటుంది. అమోలెడ్ డిస్‌ప్లేని ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అయితే కెమెరా గురించే ఈ మొబైల్‌లో మాట్లాడాలి మనం. ఎందుకంటే వేరే ఏ బ్రాండ్ కూడా మనకు ఈ ప్రైజింగ్‌లో టెలిఫోటో లెన్స్‌ని ప్రొవైడ్ చేయదు. కాకపోతే వీళ్ళు టెలిఫోటో లెన్స్‌ని ప్రొవైడ్ చేశారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ప్రొవైడ్ చేశారు. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మంచి మార్క్స్ దీనికి వేయొచ్చు. యూఏ పరంగా కూడా బాగుంటుంది మొబైల్ అనేది. అయితే మరి అన్నీ బాగానే ఇస్తే ఎలా? అందుకోసమే సింగిల్ స్పీకర్స్‌ని ప్రొవైడ్ చేశారు. అదేనైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 17,000, 16,000 అనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇవే కాకుండా మనకు వివోలో Z10R అని చెప్పేసి, వివో T4R అని చెప్పేసి ఒక 2 మొబైల్ దొరుకుతాయి. 2 మొబైల్స్ కూడా సేమే. కాకపోతే ఒకటి వచ్చేసి అమెజాన్‌లో దొరుకుతాయి. ఒకటి వచ్చేసి ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుద్ది. మినిటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ దీనిలో కూడా యూజ్ చేసేసారు. కాకపోతే దీనిలో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5700 ఎంఏహెచ్ మాత్రమే ఇచ్చేసారు. 44 వాట్స్
ఛార్జర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇస్తే బాగుండు. సో దీంతో పాటే ఇందులో మనకు కర్వ్డ్ డిస్ప్లే అయినా కానివ్వండి, ఓఎస్ సపోర్ట్ అయినా కానివ్వండి, ఇవన్నీ చూడడానికి కనిపిస్తాయి. అయితే మరి మీకు ఈ బ్యాటరీ బ్యాకప్ సరిపోదు అంటే వివోలోనే వివో T4 అని చెప్పేసి దొరుకుతుంది. కాకపోతే దాని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దానిలో మనకు 7300 mAh బ్యాటరీతో పాటు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని యూస్ చేసేసారు. కాకపోతే చెప్పాను కదా, దాని ప్రైజింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. లేదు నాకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అంటే ఒప్పో వాళ్ళ K13 మొబైల్ కూడా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తోటి ఇది వచ్చింది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చెప్పాను కదా, దీని ప్రైజింగ్ అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది. కాకపోతే దీని ప్రైజింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు అయితే దీన్ని తీసుకోవచ్చు. ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ అంటారు చూసారా, సో దానిలాగైతే దీన్ని యూజ్ చేయవచ్చు. మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఈ వివో T4 అయినా కానివ్వండి, లేకపోతే ఒప్పో K13 అయినా కానివ్వండి. ఇక మరి ఇవన్నీ వద్దు, ఒకటే ముద్దు అంటే ఒకటే చాయిస్ చెప్పు అని అంటే దానికోసం మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 60 ఫ్యూజన్ అని చెప్పేసి మొబైల్ దొరుకుతుంది. చాలా కాంపాక్ట్గా ఉండడంతో పాటు లైట్ వెయిట్గా ఉంటుంది. దీంతో పాటు IP6869 రెండు మనకు దీనిలో చూడడానికి కనిపిస్తాయి. మోటరోలా మొబైల్స్లలో ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే అప్డేట్స్ అనేవి వీళ్ళు సరిగ్గా ఇవ్వరు. ప్లస్ అప్డేట్స్ కూడా మనకు ఎక్కువ కాలం పాటు రావు. సో అది దీనికి సంబంధించిన ఒక డిసడ్వాంటేజ్ లాగా నాకు అనిపిస్తుంది. దీంతో పాటు కెమెరా కూడా తోపు కెమెరా లాగా అయితే ఏమనిపించదు. అంత ఇంతకుముందు వాటితో కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న అన్ని ఆప్షన్స్తో కంపేర్ చేసినప్పుడు మాత్రం ఈ మోటరోలా వాళ్ళ 860 ఫ్యూజన్ అనేది చాలా మంచి మొబైల్. మీడియాటెక్ డెమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. చూడ్డానికి బాగుంటుంది. POLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. మంచి రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు బ్యాలెన్స్డ్ ఫోన్. వీటన్నిటిలో కంపేర్ చేసుకున్నప్పుడు మనం 20,000 లో బడ్జెట్లో ఈ మోటరోలా 860 ఫ్యూజన్ అయితే తీసుకోవచ్చు. దీంతో పాటే పోకో వాళ్ళ X7 మొబైల్ కూడా దొరుకుద్ది. మోటరోలాలోనే G సిరీస్కి సంబంధించిన వేరే మొబైల్స్ రీసెంట్గా లాంచ్ చేసిన G96 ఆ మొబైల్స్ కూడా దొరుకుతాయి. కానీ వాటన్నిటితో కంపేర్ చేసినప్పుడు మోటరోలా 860 ఫ్యూజన్ అనేది అయితే నాకు బాగా అనిపించింది. మిగతా మొబైల్స్ అనేవి కొంచెం ఓల్డ్ మొబైల్స్ అని చెప్పేసి అయితే అనిపించింది. మరి ఈ మొబైలే కాకుండా ఇంకా ఏ మొబైల్కి సంబంధించిన వీడియో మీకు కావాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, దాని కింద కామెంట్లో రాస్తే దానికి రిలేటెడ్ వీడియో అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.